గురుగారు, స్వయంవరం అంటే ఏమిటి? సీతా స్వయంవరం అని ఎందుకు వ్యవహరించకూడదు? స్వయం వరం అందులోనే ఉంది కదమ్మా, స్వయంగా వరించటం. పూర్వకాలంలో ఆ రాజకుమార్తెలకి అటువంటి అవకాశం ఉండేది. వాళ్ళ నాన్నగారు మహారాజు కాబట్టి మా అమ్మాయికి నేను వివాహం చేయదలుచుకున్నాను, మీరందరూ రండి, మీలో ఎవరు నచ్చితే మా అమ్మాయి వాళ్ళని వరిస్తుంది, అందరికీ తెలిసినటువంటిది. అట్లా అన్ని రాజ్యాలకి వివాహానికి తగినటువంటి వయస్సు ఉన్నటువంటి రాజకుమారులందరూ రండి అని చెప్తే ఆ రాజకుమారులందరూ వచ్చేవారు. అందరినీ కూర్చోబెట్టేవాడు వాళ్ళ నాన్నగారు. వరుసగా కూర్చోబెట్టిన తర్వాత ఈ అమ్మాయికి చేతికి ఒక పూల హారం ఇచ్చి, వరమాల అంటారు కదా, ఇచ్చి, అమ్మ ఈ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో ఈ హారం వెయ్యి. వెంటనే ఆ రాజకుమార్తె ఆ కూర్చున్నటువంటి వాళ్ళకి సంబంధించిన అయితే ఊరికే వేసేది కాదు, ఆ కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఎవరు మంచి గుణాలు కలిగినటువంటి వారు, ఎవరు అందగాళ్ళు రెండు చూసేది. ఎందుకంటే ఆ అమ్మాయి పక్కగా చెలికత్తెలు ఉండేవారు, చెలికత్తెలు చెబుతూ ఉండేవారు, ఫలానా రాజకుమారుడు ఇతనికి ఈ గుణాలు ఉన్నాయి, ఇవన్నీ చెబుతూ ఉంటే వాళ్ళలో ఎవరు ఉంటే, ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ మెడలోనే ఈ పూలహారం ఆ తల్లి వేసేది, ఆ రాజకుమార్తె వేసేది. అయితే సీత అటువంటి స్వయంవరం జరగల. ఇక్కడ మనం గమనించాల్సింది అది. ఎందుకంటే సీతా స్వయంవరం అనే మాట ఎందుకు అనకూడదంటే, సీతకి అలాగా రాముడిలాగా మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చోాల, తనకిష్టమైనటువంటి వాళ్ళ రాముడు అని చెప్పి రాముడి మెడలో వేయాల. వచ్చింది కేవలం రాముడు ఒక్కడే. రాముడు శివధనస్సుని విరిచాడు. అక్కడ వీర్య శుల్క స్వయంవరము అని దీనికి పేరు పెట్టమన్నారు. సీతా స్వయంవరం అనొద్దన్నారు. వీర్యము అని అంటే శక్తి. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఆ మాట ఉంది, వీర్య శుల్క. ఈ సీత ఆ శివధనస్సుని విరిచినటువంటి వాళ్ళకే ఈ సీతనిచ్చి వివాహం చేస్తాను అనే విషయాన్ని జనక మహారాజు కూడా విశ్వామిత్రుడికి కూడా చెప్తాడు. ఆ పక్కనున్న రామలక్ష్మణులు చిరునవ్వుతోటి వింటారు. అందువల్ల ఇది సీతా స్వయంవరం అని ఎప్పుడు కూడా మనం పిలవకూడదు. దమయంతి స్వయంవరం అనొచ్చు. దమయంతి ఆ రకంగా స్వయంవరం చేసుకుంది. మిగతా వాళ్ళకి అనొచ్చేమో, కానీ ఈ ద్రౌపది స్వయంవరం ఉంది, కానీ సీతా స్వయంవరం అనేటువంటి మాట అనకూడదు అని వాల్మీకి రామాయణం మనకి విస్పష్టంగా చెప్తారు.